వెల్కమ్ టు నందస్ మినీ వ్లాగ్. ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర ఎండి చేపలు. అసలు గోంగూర ఇష్టం లేని వాళ్ళు ఉంటారా? అసలు చెప్పండి మీరే. గోంగూరతో కర్రీ చేసిన, పచ్చడి చేసిన ఇష్టంగా తింటారు కదా అందరూ. నాకైతే ఈ కర్రీ చాలా ఇష్టం అండి. మీరు కూడా నాలాగా ఇష్టంగా తినేలాగా ఈరోజు ఈ కర్రీని చేసి చూపించేస్తాను. ఫస్ట్ మనం ఎండు చేపలను తీసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని దాన్ని పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దాంతోపాటు గోంగూరను కూడా నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఈ ఎండు చేప ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్రై అయ్యేంత వరకు మనం తిప్పుతూ ఉండాలి, లేదంటే మాడిపోతాయి. తర్వాత ఈ ఫ్రై అయ్యాక ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి అవి కూడా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా అవి ఫ్రై అయిపోయాక అందులో కొంచెం పసుపు వేసుకొని, అందులో కొంచెం రాళ్ళుప్పు వేసుకొని ఒకసారి తిప్పేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఒకసారి తిప్పేసుకోవాలి. అవి కూడా మొత్తం కలిసిపోయాక కొంచెం కారం, స్పైసీ లెవెల్స్కి తగినంత కారం వేసుకొని ఒకసారి తిప్పేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలి. అలాగే కారం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని అందులో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకొని ఇలా మరిగించుకోవాలి. అవి పీసెస్ మొత్తం ఉడికేదాకా. ఇంకా అందులో మనం కడుక్కున్న గోంగూరను కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలిపేసుకొని గోంగూరని బాగా మగ్గనివ్వాలి. అలా కర్రీ చిక్కపడే వరకు మగ్గనిచ్చుకుంటే యమ్మీ యమ్మీ గోంగూర ఎండి చేపల కర్రీ రెడీ. అలా వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటే ఉంది చూడండి, అస్సలు ఆ టేస్టీ లెవెల్సే వేరండి. అస్సలు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది మాత్రం ట్రై చేయకపోతే మీరు చాలా మంచి టేస్ట్ని మిస్ అయిపోతున్నారు. అసలు వీడియో చూసి అలా వెళ్ళిపోకూడదు కదా. లైక్, షేర్, సబ్స్క్రైబ్.